నమస్కారం. నేను మీ డాక్టర్ అభినవ్ కెంబావి, మీ క్లినిక్ మెన్స్ క్లినిక్ కూకట్పల్లి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది పోర్న్ ఎడిక్షన్. ఈ టాపిక్ వినంగానే సగం మంది సిగ్గుపడతారు, సగం మంది అసహించుకుంటారు, కానీ ఎవరు మాట్లాడరు. చాలామంది చూస్తారు కానీ ఎవరు మాట్లాడరు. కానీ ఈరోజు ఆప్షన్ లేదు, మాట్లాడాల్సిందే. ఎందుకంటే దీనివల్ల ఎంతోమంది జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. పోర్న్ వల్ల మన జీవితానికి జరిగే హాని ఏంటి? పోర్న్కి నిజ జీవితానికి అది సంబంధమే లేదు. పోర్న్ అనేది అబద్ధం. రియల్ లైఫ్, నిజ జీవితంలో ఎవరు అలా ఉండరు. దానివల్ల పోర్న్ చూడడం అలవాటు పడి జనాలు నిజ జీవితంలో కూడా అవే ఎక్స్పెక్టేషన్స్, అవే ఆశలతో వెళ్తారు. అవి దొరకకపోయేసరికి వాళ్ళు బాధపడతారు, డిసప్పాయింట్ అవుతారు. అండ్ వాళ్ళ పార్ట్నర్స్ కూడా బాధపడతారు, డిసప్పాయింట్ అవుతారు. దానివల్ల రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండో విషయం ఏంటంటే శీఘ్రస్ఖలనం, అనగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లం కూడా ఫ్రీక్వెంట్గా పోర్న్ చూసి పోర్న్ అడిక్షన్ వచ్చే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే ఫ్రీక్వెంట్గా పోర్నోగ్రఫీ చూసి మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల, చేసినప్పుడు ఎవరన్నా 20 నిమిషాలు అరగంట సినిమా చూసినట్టు చూడరు కదా. మాస్టర్బేషన్ అనేది పోర్న్ చూసి 2 నిమిషాలు 3 నిమిషాలు చేసుకుంటారు జనాలు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మైండ్ని అసలు గోలే సెక్స్కి, గోలే ఇజాక్యులేషన్, ఇంటర్కోర్స్కి గోలే ఇజాక్యులేషన్ ట్రైన్ చేస్తాం. దానివల్ల మైండ్ ట్రైన్ అయిపోతుంది. ఓహో, ఎరోజ్ అంటే ఎరెక్షన్ వచ్చినప్పటి నుంచి ఇంటర్కోర్స్ వరకు ఫాస్ట్గా అయిపోవాలి, ఫటాఫట్ 2-3 నిమిషాలు అయిపోవాలి అని మైండ్ ట్రైన్ అయిపోతుంది. అలాగా చేయగా కొంతకాలానికి అదొక రిఫ్లెక్స్లా డెవలప్ అయ్యి నిజ జీవితంలో ఇంటర్కోర్స్ వాళ్ళ పార్ట్నర్తో పాల్గొన్నప్పుడు కూడా ఫాస్ట్గా ఇజాక్యులేషన్ అయిపోతుంది. దాన్నే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ శీఘ్రస్ఖలనం అంటారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి పోర్న్ ఎడిక్షన్ అనేది తప్పు అని తెలుసుకోండి. పోర్న్ చూడడం మానేయండి. హెల్దియర్ లైఫ్ చాయిస్ని అడాప్ట్ చేసుకోండి. మీ జీవితాన్ని సుఖంగా బతకండి. థ్యాంక్ యూ.